హాయ్ స్టూడెంట్స్, ఈరోజు 17th జరిగిన లాస్ట్ షిఫ్ట్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ 2 to the power of x 4 to the power of 12 8 క్యూబ్. ఓకే, ఇక్కడ కూడా 16 to the power of 11. ఓకే, ఇవి బేస్లన్నీ ఈక్వల్ చేసుకోవాలంటే 2 to the power of 6 2 స్క్వేర్ to the power of 12 8 అంటే 2 క్యూబ్ to the power of క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 16 అంటే 2 to the power of 4 to the power of 11. అయితే బేస్లన్నీ ఈక్వల్ ఉన్నాయి కదా, అందువల్ల మనం పైవన్నీ కలుపుకుంటే సరిపోతుంది. 12 24 3 3 9 అంటే 2 to the power of ఇక్కడ ఉన్న ఎక్స్ ప్లస్ 24 ప్లస్ 9 33 ఈజ్ ఈక్వల్ టు 11 44. అంటే బేస్లు ఈక్వల్ కాబట్టి పవర్స్ ఈక్వల్ చేసుకుంటాం. ఎక్స్ ప్లస్ 33 ఈజ్ ఈక్వల్ 40, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 33 అటుపోతే 11 ఉంటుంది. ఓకేనా. సెకండ్ క్వశ్చన్, ఇది చాలా సార్లు వస్తుంది. డైరెక్ట్గా మనం ఆప్షన్ 1 ప్లస్ కాస్ థీటా వేసేవచ్చు. ఒకసారి నేను చెప్తాను. కొసెకన్ థీటా కొసెక్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అదే జీరో. ఒకసారి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 బై సైన్ థీటా మైనస్ కాస్ థీటా బై సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా యావరేజ్ తీసుకుంటే 1 మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఉంటుంది. ఓకే, ఈ స్క్వేర్లు విడదీద్దాం ఒకసారి. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా బై సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా. నెక్స్ట్ 1 మైనస్ కాస్, ఈ సైన్ థీటాని ఎలా రాసుకోవచ్చు? సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కదా, అంటే సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అనుకుందాం పోనీ. అప్పుడు ఏమవుతుంది? 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి కదా. 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా. ఓకేనా. ఈ మైనస్కి మైనస్ పోతే మిగిలింది 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా. అది ఇక్కడ తీసుకుని వస్తే 1 మైనస్ కాస్ థీటా 1 ప్లస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? ఆల్రెడీ ఇది పైన ఉంది కాబట్టి కింద ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా. ఈ క్వశ్చన్ మీరు డైరెక్ట్గా వేసేయవచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు అర్థం అవ్వాలని చెప్పినది ఒకసారి మీరు చూసుకోండి. నెక్స్ట్, అరుణ్ యాజ్ ఏ యంగర్ సిస్టర్ హూజ్ 8 ఇయర్స్ లెస్ దెన్ అరుణ. ఓకే, అరుణ అన్న అమ్మాయికి సిస్టర్ ఉంది, అయితే 8 ఇయర్స్ తక్కువ అంట అరుణ కంటే. అంటే ఏ అంటే అరుణ, ఎస్ అంటే సిస్టర్ ఉంది. ఇఫ్ అరుణ సిస్టర్ ఏజ్ ఈజ్ 18. ఓకే, 18 ఇచ్చేసాడు. అయితే అరుణ ఏజ్ ఎంత అన్నాడు? 18 అటు వెళ్తే ప్లస్ అవుతుంది 26. నెక్స్ట్, హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ 7, ఎల్సిఎం కూడా ఇచ్చాడు. ఓకే, ఒక నెంబర్ ఇచ్చాడు, ఇంకో నెంబర్. ఓకే, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి. 2 నెంబర్స్ అయితే ఇలా అవుతుంది ప్రోడక్ట్. డైరెక్ట్ ఫార్ములా 7 ఇంటూ 4 34 ఈజ్ ఈక్వల్ టు 14 ఇంటూ బి. 7 ఒకటిలో 20 2 4 2 ఒకటిలో 2 బి ఈజ్ ఈక్వల్ టు 217. ఓకే, నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్. ఓకే, ఎప్పుడైనా సమ్ ఆఫ్ రూట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్ ఫార్ములా మైనస్ బి బై ఏ. అదే ప్రొడక్ట్ అయితే సి బై ఏ. ఇప్పుడు మనకు ఫస్ట్ ఓన్లీ సమ్ అడిగారు కదా, మైనస్ బి, ఇది ఏ బి సి అనుకుంటే మైనస్ బి అంటే మైనస్ 7 బై ఏ అంటే 4 మైనస్ 7 బై 4. నెక్స్ట్ 5 ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 7 6x ప్లస్ 9 వై అనేవి ప్రొపోర్షన్లో ఉన్నాయి. ఎప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2 అయితే వై వాల్యూ అడిగారు. అంటే ఇక్కడ 2 ఇక్కడ 2 వేసుకుంటే డైరెక్ట్ ప్రొపోర్షన్ కదా. 5 2 7 బై 2 4 ప్లస్ 7 11 ఈజ్ ఈక్వల్ టు 6 12 ప్లస్ 9 21 బై వై. ఇది అయితే వై వాల్యూ అడిగారు. 7 1 7 3 వై ఈజ్ ఈక్వల్ టు 11 3 33. నెక్స్ట్
ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 6 years. ఓకే. ఫాదర్ ఏజ్ 6 years ago 6 times దెన్ ఏజ్ ఆఫ్ హిస్ డాక్టర్. ఓకే, ఫాదర్ డాక్టర్ ఉన్నారు, ప్రెజెంట్ ఏజ్ తెలియదు కానీ 6 years ago 6x is to 1x అన్నమాట. 3 years అంటే 3 years తర్వాత ఫాదర్ విల్ బి 3x 1x. అయితే ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ డాక్టర్ అన్నాడు, డాక్టర్ ప్రెజెంట్ ఏజ్ అంతా అడిగి మనం వాల్యూస్ని ఒకసారి ఈక్వల్ చేసుకుందాం. ఇక్కడ గ్యాప్ ఎంత ఉంది 5, ఇక్కడ 2, కాబట్టి ఈ రెండుని తీసుకెళ్ళి ఇక్కడ ఇంటూ చేద్దాం. ఈ 5ని ఇక్కడ తెచ్చుకుంటే ఈక్వల్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. 5 3 15, 5 6 12, ఇక్కడ 2. ఇప్పుడు గ్యాప్ ఈక్వల్ అవుతుంది అంటే 12కి 15కి గ్యాప్ 3x, ఇక్కడ కూడా 2కి 5కి గ్యాప్ కూడా 3 అవుతుంది. అంటే ఇక్కడ మాత్రం కలర్ మారుస్తుంది. ఇక్కడ 3 6 కలిపి 9 years, ఇక్కడ అంత 3 అంటే 3x = 9 years. అయితే వాడు ఏమడిగాడు, ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ డాక్టర్. ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది. ఓకే, ఒక పార్ట్ ఎంత అవుతుంది 3 3 9 కాబట్టి 2 × 3 చేస్తే 6. 6 years ago డాక్టర్ ఏజ్ 6 అంటారు. ఓకేనా. అయితే ప్రెజెంట్ ఎంత ప్లస్ 6 చేయాలి కదా అంటే 12 years. ఓకేనా. నెక్స్ట్, XY can complete a piece of work in 8 days and 12 days. ఓకే, X ఒక పెన్ని 8 daysలో, Y ఒక పెన్ని 12 daysలో చేస్తాం. ఎల్సిఎం ఎంత 12 24, 8 3 20. ఓకే, అంటే X 3 units రోజు చేస్తే Y అనేది 2 units చేస్తుంది. ఇఫ్ దే వర్క్ ఆల్టర్నేటివ్ డేస్. ఓకే, ఎక్స్తో స్టార్ట్ చేసి రోజుకొకరు చేశారంటే 2 daysలో 2 రోజుల్లో ఇతను 3 ఇతను 2 కాబట్టి 5 units వర్క్ చేస్తారు. కానీ టోటల్ ఎంత 24 units ఎన్ని రోజుల్లో ఉంది. 5 4 20 units అయింది. ఎప్పటికి ఇంటూ 4 8 daysలో 20 units అయింది వర్క్. ఇంకా ఉంది 9th day ఏం చేశాడు 3 units అంటే 23 అయింది. ఇంకా 1 ఉంది అంటే ఇంకెంత ఉంది 1 unit ఉంది. కానీ రోజుకి 2 units చేస్తారంటే 1/2 9.5 days. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే షార్ట్ కట్స్తో చేయండి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగానే ఉంటాయి. వెంకట్ బాట్ సెకండ్ హ్యాండ్ స్కూటర్. ఓకే, సెకండ్ హ్యాండ్ స్కూటర్ని వెంకట్ కొన్నాడు. సిపి తెలియదు, 100 అనుకోండి. 10% రిపేర్ చేయించాడు అంటే 100కి 10% అంటే 10 కదా, 110 పెట్టి అంటే 10% పెట్టి రిపేర్ చేయించాడు, 110 అయింది. అండ్ సోల్డ్ ద స్కూటర్ ప్రాఫిట్ 2000. ఓకే, లాభం 2200 వచ్చింది. హౌ మచ్ డిడ్ ఈ స్పెండ్ ఆన్ రిపేర్ 10% పెట్టాడు కదా, ఆ ఖర్చు ఎంత అన్నాడు. ఎలా, ఓకే, ప్రాఫిట్ ఇచ్చాడు 20%. ఇది సిపి, రిపేర్ పెట్టింది కూడా కలిపితే సిపినే అవుతుంది. ఇందులో 20% ప్రాఫిట్, 10% 11 అంటే 20% 22 అంటే 132 అయింది. ఇప్పుడు ఇతనికి లాభం ఎంత వచ్చింది 2200. దేనికి ఈక్వల్, దీనికి. ఇప్పుడు 32లో 110 తీస్తే 22. ఓకే, 22 పార్ట్లు 2200. 2200 22 పార్ట్లు అయితే అతనికి ఏమడిగాడు, హౌ మచ్ డిడి రిపేర్ మీద అంత ఖర్చు పెట్టాడు 10% కదా, ఇంటూ 10. 22 1 100, 100 × 10 1000. ఓకేనా. నెక్స్ట్, ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్. ఓకే, శాంతి కీర్తి ఇద్దరు ఉన్నారు. 7:3 రేషియోలో వాళ్ళ ఏజ్ ఉంది. 5 years ఆఫ్టర్ 5 సంవత్సరాల తర్వాత శాంతి అంటే ఎంత 7. ఓకే, 7 parts ఉంది. 5 years తర్వాత ఆమె ఏజ్ 40 అంటే ప్రెజెంట్ ఎంత 5 తీసేస్తే ప్రెజెంట్ 35 అంటే 7 5 35. అప్పుడు హౌ ఓల్డ్ కీర్తి ఆఫ్టర్ 5 years అన్నాడు. కీర్తి అంటే 3 కదా, 3 5 15 సంవత్సరాలు. కానీ ఏమడిగాడు 15 వేసేస్తే తప్పు అయిపోద్ది. ఆఫ్టర్ 5 years అన్నాడు అంటే +5 20 years. నెక్స్ట్, ఏ మ్యాన్ ట్రావెల్స్
80 కిలోమీటర్ ఇన్ 3 అవర్స్. ఫర్దర్ ట్రావెల్ 2 అవర్స్, 2 గంటలు ఎంతో డిస్టెన్స్ తెలియదు. అయితే ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ లేటర్ పార్ట్ అంటే నెక్స్ట్ పార్ట్ అంటే డి అంతా అని అడిగాడు. ఇఫ్ యావరేజ్ స్పీడ్ 30 km/h. ఓకే, యావరేజ్ ఇచ్చాడు, ఈ డి అడిగాడు. యాక్చువల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, డిటిఎస్. వాడు ఏమడిగాడు, మనకి యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు అంటే డి/టి, ఒకసారి డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ అంతా 80 కిలోమీటర్స్. ఒక నిమిషం సేవ్ అవుతుంది. 80 కిలోమీటర్స్ ప్లస్ ఇక్కడ డిస్టెన్స్ మనకు తెలియదు కాబట్టి ప్లస్ డి బై టైం ఎంత, ఇక్కడ డి టైం కదా, టైం ఇక్కడ 2 అవర్స్, ఇక్కడ 3 అంటే 5 అవర్స్. ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత 30 km/h. ఈ 5 ఇక్కడికి వెళ్తే ఇంటూ 5 అవుతుంది అంటే 1550. డి ఈజ్ ఈక్వల్ టు ఆ 80 అటు వెళ్తే మైనస్ అవుతుంది అంటే డిస్టెన్స్ 70 కిలోమీటర్స్. నెక్స్ట్ ఈ ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు ఎల్ఎం అనేది. ఓకే, ఎక్స్ వై ఇచ్చాడు, ఇక్కడ 2x + y అడిగాడు. యాక్చువల్గా ఈ ప్యారలల్ లైన్స్లో ఈ రెండు ఇంటర్నల్ ఉన్నాయి కదా, ఈ రెండు కలిపితే 180 ఉండాలి. అంటే 180లో 105 తీస్తే 5 7 75 ఇది అవుతుంది. ఇక్కడ ఇది 60 ఉంది. ఓకే, ఇది 60 అంటే ఇది కూడా 60 అవుతుంది. 180లో 60 తీస్తే ఇది 120 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్ టు 75 అంటే 2 × 75 ప్లస్ y అంటే 120 అంటే 150 ప్లస్ 120 270. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 9. ఓకే, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎంత, b - a ఈజ్ ఈక్వల్ 9 ఇచ్చాడు. అయితే b వాల్యూ అడిగాడు. ఇక్కడ ఇవ్వలేదు, b వాల్యూ ఇవ్వలేదు, a ఇచ్చాడు కదా 5. ఇక్కడ మనం 5 వేసుకున్నాం. అయితే b అంతా అని అడిగాడు. ఈ 5 అటు వెళ్తే 9 5 45 అవుతుంది. ఈ మైనస్ b ఇటు వస్తే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు మైనస్ చేసుకుంటే b పోయి b ఈజ్ ఈక్వల్ టు -45. ఓకేనా. నెక్స్ట్ ఏ షాప్ కీపర్ షోల్డ్ 14% లాస్తో అమ్మాడు అంటే సిపి ఎస్పి అనుకుంటే, సిపిఎస్పి అనుకుంటే 100 కొన్నాడు, 14 లాస్ అంటే 86 అమ్మాడు. ఇఫ్ అడిషనల్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 100 రూపీస్. ఓకే, 100 రూపాయలు పెంచాడు అనుకున్నా. కాస్ట్ ప్రైస్ మరి పెంచడానికి ఎలా అవ్వదు. దేర్ వుడ్ హ్యావ్ గెయిన్ 6% అంటే 100కి 6 పెరిగిందంటే 106% పెరిగింది. అదే 6% పెరిగిందంటే 106 అయ్యింది. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ ఎక్స్ అని పెట్టుకోండి. ఓకే, ఇది రూపీస్. కాస్ట్ ప్రైస్ అంటే 100x ఎంత అని అడిగాడు. ఒకసారి ఇక్కడ 86 ఉంది, ఇక్కడ 106 ఉంది. గ్యాప్ ఎంత 20x. ఇక్కడ గ్యాప్ ఎంత 100 రూపీస్ అంటే 20x ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్ అంటే 1x ఈజ్ ఈక్వల్ 5. ఇక్కడ 100x 100 అంటే ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ 500 రూపీస్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు, 15వ క్వశ్చన్ x ఈజ్ ఈక్వల్ 3 y ఈజ్ ఈక్వల్ 2 అనుకోవడమే. ఇందులో ప్రతిష్ట పెంచితే 3 3 9 ప్లస్ 2 2 4 9 మైనస్ 4 13/5. ఓకే. నెక్స్ట్ ఏ మ్యాన్ ట్రావెల్డ్ ఎట్ ఏ స్పీడ్ 20 మీటర్ నిమిషంకి 20 మీటర్లు వెళ్తాడు, అలా 100 నిమిషాలు వెళ్ళాడు. ఇక్కడ నిమిషంకి 70 మీటర్లు వెళ్తాడు. ఓకే, 50 నిమిషాలు వెళ్ళాడు. యావరేజ్ స్పీడ్ అడిగాడు. యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, టీటీఎస్. డిస్టెన్స్ అడిగారు కాబట్టి స్పీడ్ అడిగారు కాబట్టి డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత వెళ్ళాడు, 100 నిమిషాలు వెళ్ళాడు. నిమిషంకి 20 అంటే 20 × 100 2000 మీటర్లు. ఇక్కడ 70 మీటర్ల లెక్క 50 నిమిషాలు, 7 30 3500 మీటర్లు అంటే టోటల్గా 5500 కిలోమీటర్లు అతను ప్రయాణించాడు. డిస్టెన్స్ 5500. టైం ఎంత, ఇక్కడ 50 నిమిషాలు, ఇక్కడ 100 నిమిషాలు అంటే 150 నిమిషాలు. ఓకే, ఇంకా ఏం మార్చక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మీటర్ పెర్ మినిట్లోనే అడిగాడు. 0 0 5 1 5 1 5 3 110/3. ఇంకా సింప్లిఫై కూడా చేయవలసిన లేదు. రామ్ ఈజ్ 55 years ఓల్డ్. రామ్ అనేవాడు 55 years. సోము 25 సంవత్సరాలు. హౌ మెనీ ఇయర్స్
ఇగో ఎన్ని సంవత్సరాల క్రితం రాము వాజ్ 3 times యాజ్ ఓల్డ్ యాజ్ సోము. ఓకే, రాము 55 సంవత్సరాలు, సోము 25 సంవత్సరాలు. అయితే ఎన్ని సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరు రేషియో అంటే రాము వాజ్ 3 times, 3x అయితే ఇతను 1x అయ్యాడు అన్న. ఇది ఆప్షన్స్ ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఇక్కడ 55, ఇక్కడ 7 సంవత్సరాలు ఉంది, ఇందులో 7 తీసేద్దాం. 55 7 తీస్తే 48, 48 అంటే 3 ఒకటిలో 3 ఓవర్ల 16 అంటే ఇంటూ 16 చేస్తే 48 వచ్చిందంటే ఇక్కడ కూడా 16 అవ్వాలి. అయితే ఇక్కడ కూడా 7 సంవత్సరాలు తీస్తే 16 వస్తుందా? రావట్లేదు, 18 వస్తుంది. అంటే ఫస్ట్ రావడం, సెకండ్ 10, ఇక్కడ 10 తీస్తే 45, ఇందులో నుంచి 10 తీస్తే 45 ఇయర్స్, 15 అంటే ఇక్కడ ఇంటూ 15 చేస్తే 15, ఇందులో నుంచి 10 తీస్తే 15 వస్తుంది కదా. ఓకే, అంటే 10 ఇయర్స్. అన్నీ ఆప్షన్స్ గట్టి చేయడం అనేది ఒక ఆర్ట్. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఇచ్చాడు. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫార్మ్ ఏంటి? √3/4 a², √3/4 a². ఏ ఎంత? 14 ఇచ్చాడు. 14 × 14, 2 ఏళ్ళ 2 ఏళ్ళ 2 ఒకట్ల 2 ఏళ్ళు, 7 ఏళ్ళ 49 √3. ఓకేనా? ఫార్ములాస్ గుర్తుంచుకోండి. ఓకే, ఇది ఎప్పుడు సింపుల్గా ఒక్క నెంబర్ ఇచ్చేవాడు, ఇప్పుడు 3 ఇచ్చాడు. 16 అంటే అక్కడ ఉన్న చేసుకొని బార్ లేని దానిలో తీసేసి బార్ 9 పెట్టి లేని 0, సేమ్ ప్రతిదానికి 15, బార్ లేని 1 తీసి 90, 13 - 1 90, సేమ్ చేస్తే ఇది 15, 14, 12 అన్నీ 90 ఉంది కాబట్టి ఆన్లైన్ యావరేజ్ తీసుకుంటే 15. ఓకే, ఇక్కడ మైనస్ ఇది ప్లస్ అంటే ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 17/90. ఓకే, డైరెక్ట్ ఉంది. నెక్స్ట్, ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 75,000 7.5 వడ్డీలకు చేశాడు 6 సంవత్సరాలకి. అయితే అతనికి మచ్ అమౌంట్ అడిగాడు, అంటే ఇంట్రెస్ట్ ప్లస్ సమ్. నార్మల్గా అయితే PTR/100 = I, అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే 7.5 అన్నాడు. ఎన్ని సంవత్సరాలకి? 6 సంవత్సరాలకి. 6 × 30, 6 × 42, 45,000 అతనికి వడ్డీ రావాల్సి ఉంది. అంటే 75,000 45,000. ఈ జీరోస్ పోతే 750 × 45, 17, 4, 5, 30, 05, 7, 3, 33,750 వడ్డీ. అసలు ఎంత? 75,000, 33, 7, 05, 7, 108, 750. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 2 digits నెంబర్స్ డివిజిబుల్ బై 2 and 4. ఓకే, 2 and 4 రెండింటితో భాగించే 2 digit నెంబర్స్. అంటే నార్మల్గా 4తో భాగించే చూసుకుంటే ఆటోమేటిక్గా 2తో కూడా భాగించుకుంటే 2 digits అంటే 99 వరకు, 100 అనేది 3 digit అయిపోతుంది. 99 4తో భాగించదు, 98 4 అవ్వదు, 96 ఓకే 96 అవుతుంది పెద్దది 2 digitలో. ఎంతో 4తో 4 ఓట్లు 4 4, సారీ 4 8 4, 24 లెటర్స్ ఉన్నాయి. ఏవి? 4తో భాగించి 2 digits. అయితే ఇందులో ఆప్షన్లో లేదు కదా అన్నది, ఎందుకంటే మనం 96 అంటే 1 నుంచి 96 వరకు ఇది, కానీ 1 2 4 8 ఈ రెండు సింగిల్ డిజిట్ నెంబర్లు. 12 నుంచి 2 digit అంటే ఈ రెండు తీసేయాలి, -2, 22. క్యూబాయిడ్ ఉంది, డైమెన్షన్స్ ఇచ్చాడు, ఏరియా అడిగాడు. ఏం లేదు, డైరెక్ట్ ఫార్ములా 2 × LB DH HL. అదే డైరెక్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. 2 × LB అంటే 185, 125, 5 40, 52, 5 1 5 10, 16, 26, 31, 2, 8, 10, 13, 1 1 2, 23, 1.25, ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. తర్వాత
బి ఇంటూ హెచ్ అంటే 125, 125, ఇది 185. ఇది ఒకసారి 3 కలిపితే 2, 3, 1.25, 125, 185, 25, 14, ఓకే. 2 ఇంటూ 541.25 ఎంత ఉంది? 541 పాయింట్ అంటే 1082.5, 1082.5. ఓకేనా? నెక్స్ట్ ఓకే, కాంగ్రియంట్ అడిగాడు. ఏ బి సి, ఓకే, ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది అన్నాడు. బీసీ ఈజ్ ఈక్వల్ బీడి, ఓకే అన్నాడు. అయితే సిఏబి, సి ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ నుంచి వెళ్ళింది, ఏ బి అన్నాడు. ఓకే, ఇది దేనికి కాంగ్రియంట్ అన్నాడు. యాక్చువల్గా ఇది కామన్ సైడ్ కదా. ఆడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాడు? సి నుంచి. అంటే సి నుంచి స్టార్ట్ చేసాడు, సిఏబి. మనం ఇప్పుడు ఇక్కడ కామన్గా ఉన్నది బి నుంచి స్టార్ట్ చేసుకుంటే అటు రివర్స్లో మనము బి సిఏబి కదా, సిఏబి. అంటే ఇక్కడ కామన్ లైన్ వదిలేడు. మనం ఇక్కడ కామన్ లైన్ వదులుకుంటే డి నుంచి వెళ్తే డిఏ కామన్, ఇద్దరికి లాస్ట్ లైన్ వచ్చింది అంటే డిఏబి. డిఏబి ఎక్కడ ఉంది? థర్డ్. నెక్స్ట్ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఒకసారి అరేంజ్ చేస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఏబి, ఏ ఇస్ టు బి 2:3, బి ఇస్ టు సి 3:4. అంటే మామూలుగా అయితే ఇక్కడ ఉన్నవి వేసుకోవాలి సేమ్, ఇక్కడ ఉన్నవి 3 వేసుకోండి. అంటే 3 2 6, 3 3 9, 4 3 12, 3 2 3 3 3 2 3 4. డైరెక్ట్ కూడా వేసేవచ్చు, మామూలుగా మీకు అర్థం అవ్వాలని చెప్పి. ఏ కెన్ ఫినిష్ ఏ పెయింటింగ్ ఏ శారీ ఇన్ 11 days. ఓకే, ఏ అనేవాడు 11 రోజులు, బి అనేవాడు 20 రోజులు, సి అనేవాడు 55 రోజులు. ఆ పని ఇండిపెండెంట్గా చేస్తారు. ఓకే, ఒకసారి 55 3 10. ఓకే, రోజుకి ఎన్ని యూనిట్లు? ఇతని పని 10, 5 10, సారీ 2 5 10, 5.5, 55 కదా. ఓకే, ఇది వాళ్ళ రోజుకి చేసే యూనిట్లు. అయితే ఇన్ హౌ మెనీ డేస్ వర్క్ కెన్ కంప్లీట్ ఇఫ్ ఏ అసిస్టెడ్ బై బి ఆన్ ఎవరీ ఆడ్ డే. అంటే ఫస్ట్ రోజు ఏ మొదలెడితే బి హెల్ప్ చేస్తుంది. సి ఆన్ ఈవెన్ డే అంటే ఏ సి యాడ్ అవుతుంది, 2 రోజు, 1 రోజు, 2 రోజు అలా చేస్తున్నారు. అంటే మొదటి రోజు ఏ బి కలిపి చేస్తున్నారు అంటే ఏ 10 5.5, 15.5 యూనిట్లు ఫస్ట్ రోజు. రెండో రోజు ఏసి అంటే 12 యూనిట్లు. అలా చేస్తున్నారు. అంటే 2 డేస్కి 27.5 యూనిట్లు వర్క్ చేస్తారు. అయితే ఎన్ని రోజులు వర్క్ కంప్లీట్ అవుతుంది? 27. టోటల్ వర్క్ ఎంత? 110. ఎంత రోజు అవుతుంది? 27 2 20 40 7 14 54 55. ఓకే, 55 2 కదా. అంటే 4 ఇంటూ 4 చేస్తే 8 డేస్లో కంప్లీట్ అవుతుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.